శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో 4వ రోజు ఆటలో భారత స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎప్పటిలాగే తనదైన దూకుడైన శైలిలో విరుచుకుపడ్డాడు. శ్రీలంక పేసర్ లాహిర్ కుమార్ వేసిన బంతిని ఏకంగా స్టేడియం బయట కొట్టేశాడు. దీంతో బంతిని మార్చేలా చేసిన ఆసక్తికర సన్నివేశం గాలే మైదానంలో చోటు చేసుకుంది. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే ఉద్దేశంతో 4వ రోజు మొదటి సెషన్లో భారత బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించే వ్యూహంలో ఆడారు. క్రీజులో వచ్చిన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి దిగాడు. పేసర్ లాహిర్ కుమార్ బౌలింగ్ కు రాగానే పంత్ ఒక భారీ సిక్స్ తో అతడికి స్వాగతం పలికాడు. క్రీజు వెలుపలికి వచ్చి లెగ్ సైడ్ వైపు కాస్త తిరిగి తగినంత స్పేస్ తీసుకుంటూ పూర్తి బంతితో సిక్సర్ బాదాడు. పంత్ బ్యాట్ నుంచి దూసుకెళ్లిన ఆ బంతి వైడ్ అండ్ లెగ్ ఆఫ్ దిశగా గాల్లోకి లేచి స్టేడియం బౌండరీ లైన్ దాటేసి ఏకంగా వెలుపల ఉన్న మెయిన్ రోడ్డుపై పడింది. స్టేడియం పక్కనే రోడ్డుపై ఆగి ఉన్న బస్సులు, ఇతర వాహనాలపై ఆ బంతి పడిన దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో బంతి మైదానం దాటి ఎటో వెళ్లిపోవడంతో ఎంపైర్లు వేరే బంతిని తీసుకురాక తప్పలేదు. కాగా రిషబ్ పంత్ కొట్టిన ఆ భారీ సిక్సర్ టెస్టు క్రికెట్ లో అతడి పవర్ హిట్టింగ్ సామర్థ్యానికి మరోసారి చాటి చెప్పింది. ఈ సిక్సర్ తో టెస్ట్ క్రికెట్ లో పంత్ కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్య 99కి చేరింది. ఇక ఇదే ఇన్నింగ్స్ లో మరో సిక్సర్ బాది టెస్టులో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 69 బంతులు 8 ఫోర్లు 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.